నమస్తే భయ్య అందరికీ. కల్లు అనగానే చాలా మందికి గుర్తుకొచ్చేది కిడ్నీలో రాళ్ళని కరిగిస్తది. హెల్త్‌కి చాలా మంచిది. చాలా మంచి ఉపయోగాలుంటది. కల్లు తాగితే అనేసి ఇలాంటివి చాలా ఇనుంటాం గదా! సో, మేము గూడా పొద్దుగాలనే లేసి కల్లు తాగుదామని బయలుదేరినాం భయ్య. చాలా చలి పెడుతుంది. చలిలో గులాబ్ జాములు గలగలలాడుతున్నాం. మేము మాత్రం స్వచ్ఛగా ఎళ్ళిపోతున్నాం భయ్య. మంచిగా మంచి వెదర్‌లో మంచి సూర్యుడు పొద్దుగాలనే ఉదయిస్తూ మమ్మల్నే చూస్తున్నాడు భయ్య. పట్టించుకోకుండా అలాగే ఎళ్ళిపోతా ఉన్నాం మాత్రం. దారిలో మాత్రం గెతుకుల రోడ్‌లొచ్చినాయి. గెతుకుల రోడ్లు కూడా పట్టించుకోకుండా అలాగే ఎళ్ళిపోతా ఉన్నాం భయ్య. దారి మాత్రం చాలా బావుంది. అట్నే ఎళ్ళిపోతా ఉంటే మాత్రం బర్రె తోక లేపింది భయ్యా. తోక లేపినా సరే మేము పట్టించుకోకుండా అలాగే ఎళ్ళిపోయినాం భయ్యా. దారిలో మాత్రం మొత్తం గుంతలు, గంతలు ఏదేదో వస్తున్నాయి భయ్యా. అన్నీ పట్టించుకోకుండా అలాగే ఎళ్ళిపోతున్నాం భయ్యా. మాత్రం లోపల మాత్రం ఒక చెరువు లాంటిది ఒక గట్టు దాటినాం భయ్యా. గట్టులో మొత్తం ఫుల్లు చలి పెడుతుందనమాట. అయినా తాటి చెట్టు మధ్యలోకెళ్ళి సూర్యుడు మమ్మల్ని చూస్తుండు భయ్యా. అయినా పట్టించుకోకుండా మేము మాత్రం అలాగే ఎళ్ళిపోతా ఉన్నమాట. మా ఫ్రెండ్స్ మాత్రం తాటికల్లు దొరుకుతదా? దొరకదా? అనుకుంటా ఎళ్ళిపోతా ఉంటే మాత్రం ఒక బామ్మ కనిపించింది భయ్యా. బామ్మని చూసి తక్కువ ఆనందపడలే భయ్యా. అయినా సరే ఆ బొమ్మ దగ్గర పోయి చూస్తే కళ్ళు మాత్రం దొరకలేదన్నమాట. తర్వాత నేనైతే తాతని ఫాలో అయిపోయానన్నమాట. కళ్ళు కోసం తాత మాత్రం ఎళ్ళిపోతా ఉంటే నేను మాత్రం కంది చేనుల మధ్య అలాగే ఇరుక్కున్నానన్నమాట. నా చింపిరి జుట్టు ఇరుక్కుంటా ఉన్నా సరే నేను అలాగే ఫాలో ఎళ్ళిపోతా ఉన్నా భయ్యా. ఎళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా కంది చెట్టు దాటినారే నెత్తి మాత్రం దులుపుకొని తాతనైతే చూస్తా ఉన్నా భయ్యా. తాత మాత్రం తన షార్ప్‌గా చేసుకొని కత్తిని మాత్రం చెట్టెక్కుదామని ఫిక్స్ అయ్యిండు భయ్యా. ఎక్కుదామని ఒక్కసారిగా ఎక్కిండు భయ్యా పైకి. నేను చూసి షాక్ అయిపోయినానన్నమాట. తాత ఇంత ఏజ్‌లో చెట్టునెట్లా ఎక్కుతుందని షాక్ అయిపోయినా. అది పైనయితే చాలా లొట్టిలున్నాయి భయ్యా. దాంట్లోకెళ్ళి కల్లు తీసుకొచ్చిండు తాత. తాత తీసుకొచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ చూసి తక్కువ ఆనందపడలేదు భయ్యా. ఇగ తాతకైతే ఫోన్ల మీద ఫోన్‌లొస్తున్నాయన్నమాట. అలాగే ఫోన్ మాట్లాడుకుంటూ మాకైతే కల్లు పోషిండు భయ్యా. కల్లు చూసుకోవచ్చు ఎంత బాగుందో. మీకు చూపిస్తా భయ్యా కల్లులో దీన్నైతే ఈత కల్లంటారు భయ్యా. దీన్నైతే నీరంటారు భయ్యా. దీన్నైతే తాటి కల్లంటారు భయ్యా. చూసుకోవచ్చు 3 వేరియేషన్‌లు మీకు చూపిస్తున్నా. అలాగే కల్లు నింపుకొని మేమైతే బయలుదేరినాం భయ్యా. మంచి ప్లేస్ చూసుకొని కల్లు తాగుదామని, చిల్ అవుదామని. అయితే మంచి ప్లేస్ గూడా దొరికింది భయ్యా. మా ఫ్రెండ్ చికెన్ గూడా తీసుకొచ్చిండు భయ్యా. చికెన్ తింటూ కల్లు తాగితే అబ్బా! ఫుల్లు చిల్లుగుంటదనేసి ఇగ స్టార్ట్ చేసినాం భయ్యా. చికెన్ తిన్నాము. మా ఫ్రెండ్ అయితే తిన్నాడనమాట. చాలా బాగుందన్నాడు. మీరు గూడా ట్రై చేయండి భయ్యా ఇలాంటివైతే.